ఎలాంటి వివక్ష లేకుండా జగన్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాయని ఎర్రగొండపాలెం వైసీపీ ఇన్ఛార్జ్ తాడిపర్తి చంద్రశేఖర్ తెలిపారు. గత టీడీపీ హయాంలో నీరు చెట్టు జన్మభూమి కమిటీలు అంటూ చంద్రబాబు ఆ పార్టీ నేతలకే దోచిపెట్టారని ఆయన ఆరోపించారు. వాలంటీర్ వ్యవస్థతో స్థానికంగా యువతకు ఉద్యోగాలు కల్పించామన్నారు. సచివాలయ వ్యవస్థను ప్రధాని సైతం అభినందించారని ఆయన గుర్తు చేశారు. జగన్ అందించిన సంక్షేమ పథకాలతో మరోసారి అధికారంలోకి వస్తామని తాడిపర్తి చంద్రశేఖర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముందుగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మా అధ్యక్షుల వర్యులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులం మతం ప్రాంతం అనేది భేదాలను చూపించకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి అర్హత ప్రాధాన్యంగా తీసుకొని ఏ రకమైనటువంటి దళారుల్ని లేకుండా ఎక్కడా ప్రోత్సహించకుండా ప్రజలకి కావలసినటువంటి మెరుగైన పథకాలను అందిస్తున్నటువంటి ప్రభుత్వం మాది. ఈ ప్రభుత్వం అందుకున్నటువంటి పథకాల సంఖ్యను ఒకసారి మనం గమనిస్తే గతంలో నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఆ పథకాలు అందినటువంటి నంబరింగ్ ఉంది అనేది వాస్తవం. ఎగ్జాంపుల్గా ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని తీసుకుంటే రీసెంట్గా వచ్చినటువంటి ఈ యొక్క ఎన్నికల లెక్కల ప్రకారం 2,05,000 ఓటర్లు ఇక్కడ ఉంటే దాదాపుగా పథకాలు అందుకున్నటువంటి వారి సంఖ్య 1,84,372 మంది ఉన్నారు. అంటే దాదాపుగా అబౌవ్ 90% ప్రజలకి పథకాలు అందాయి.